సంఖ్యాకాండం. ఈరోజు మన ధ్యానం కొరకై సంఖ్యాకాండం, ది బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుండి ఆఖరి వరకున వచ్చిన భాగాలు నేను చదువుతున్నాను. చక్కగా మీరు కూడా బైబిల్ చూస్తూ, లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు. నాన్న ఆ అమ్మాయిని ఒక చిన్న ముట్టికాయ, ఎనిమిదవ వచనం, ఒక చిన్న ముట్టికాయ. అది అమ్మాయికి తెలుసు. కాలేబానా అట్లా. ఎనిమిదవ వచనం, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టిను. ఈరోజు అదే మన ప్రార్థన. అదే మన గృహాల్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వాళ్ళు సొంతోళ్ళు కావచ్చు, తెలిసినోళ్ళు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, మనం తెలిసిన బంధువులు కావచ్చు. ఈరోజు మనం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపినం.
మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్. అద్భుతమైన సంఘటన ఇది. ఈ రోజు నుంచి కొన్ని వారాలు ఈ ప్రార్థన సహవాసంలో మోషే చేసిన ప్రార్థనల గురించి మనం వినబోతున్నాం. ఎవరు చేసిన ప్రార్థనలు? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలు. మోషే మంచి ప్రార్థనాపరుడు కదండి, గొప్ప ప్రార్థనాపరుడు. 40 రాత్రులు 40 పగళ్ళు అట్లా 2 సార్లు మోషే దేవుని సన్నిధిలో ఏం చేశాడు చెప్పండి? ప్రార్థనలు చేశాడు. ప్రార్థనాపరుడు. అందుకనే మోషేని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి ఆ మాట, భూజనులందరిలో ఎవరు? మిక్కిలి సాత్వికుడు. ఎంత మంచిగా దేవుడు పిలిచాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కొన్నిసార్లు మన గురించి మనం చెప్పే సాక్ష్యంలో ఎక్కడో కొన్నిసార్లు గొప్పలు చెప్పుకోవచ్చు. మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యంలో కొంచెం రైట్ ఉండొచ్చు, కొంచెం కల్పన ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. కానీ మన గురించి దేవుడిచ్చే సాక్ష్యములో చెప్పండి, పొల్లు కూడా తప్పుపోదు కదండి. మోషే గురించి ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడే. భూజనులందరిలో, భూమి మీదనున్న వారందరిలో మోషే ఎవరంట? మిక్కిలి సాత్వికుడు. రెండవది, నా ఇల్లంతటిలో ఎవరండి? నమ్మకమైనవాడు. మోషే యొక్క ప్రార్థనను బట్టి దేవుడు మోషేను ఎంతగానో హెచ్చించాడు. అంతేకాదండి, దేవుడు మోషే యొక్క మనసు చూశాడు. అందుకని రాత్రి మన అంశము భారముతో కూడిన ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన? ఎవరి కోసం చేస్తున్నాడు మోషే ఇక్కడ? తన కోసమా? ఇతరుల కోసమా? ఎవరి కోసం? చదవండి 13వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని. ఎవరి కోసం చేస్తున్నాడండి? తన సహోదరి అయిన మిరియాము కోసం, తన అక్క అయిన ఎవరి కోసం? మిరియాము కోసం చేసిన ప్రార్థన. మిరియాము తెల్లని హిమము వంటి కుష్టు వచ్చింది. మిరియాము కోసం మోషే చేసిన ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన అంశం ఏంటో తెలుసా? మీ ఇళ్ళలో ఎవరికైనా బాగలేదా? వారి కోసమే ప్రార్థన చేయండి. లైవ్లో చూస్తున్న వారులారా, నేను దైవ సేవకుడిగా ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ గృహాల్లో ఎవరికైతే బాగలేదో, మీ సోదరులు కావచ్చు, మీ సోదరీమణులు కావచ్చు, మీ సొంత వారు కావచ్చు, మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, నీకు ఈ విషయం తెలిసింది, వాళ్ళకు బాగలేదు, ఆమెకు బాగలేదు, ఆ సహోదరికి బాగలేదని నీకు తెలిస్తే ఈరోజు వాళ్ళ కోసమే ప్రార్థన చేద్దాం. మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మిరియాము తన అక్క అయిన ఎవరి కోసం? మిరియాము కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మిరియాముకు బాగలేదు. దైవజనుడైన దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడినందువలన దేవుడు ఆమెను మొత్తెను. తెల్లని హిమము వంటి కుష్ఠముతో బాధపడుతుంది. పాలెము వెలుపల బ్రతకాలి. చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అహరోను అంటాడు, అయ్యా ప్రభువా, మోషేని ఏమన్నాడు చూడండి, 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము. అయ్యా, నిజానికి మోషే ఎవరు చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పండి? మోషే ఆఖరోడు, చిన్నోడు. మోషే ఎవరు చెప్పండి? మీకా గ్రంథం చూడండి. మోషే చిన్నోడైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా అండి? చిన్నోళ్ళను కూడా వాడుకునే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. చిన్నోళ్ళను కూడా వాడుకునే గొప్ప దేవుడు. హల్లెలూయా.
మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? చదవండి ఎవరైనా. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించాను, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించాను, మిమ్మను నడిపించుటకై. ఎవరండి? ఆ వరుస కరెక్టేనా? మోషే, అహరోను, మిరియాము కరెక్టేనా? వాస్తవంగా ఆడ ఎవరు ఉండాలి తెలుసా? మిరియాం ఫస్ట్ ఉండాలి. మిరియాము, అహరోను, మోషే, ఇది వరుస. చెప్పండి ఎవరెవరు? మిరియాము, అహరోను, మోషే, ఇది వరుస. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడు? మిమ్మును నడిపించుటకై ఎవరిని? మోషే, అహరోను, మిరియాము పంపించాను. ఇదేంటి? దేవుని ఎన్నికలో తప్పులు లేవు. వాస్తవంగా మిరియాం పెద్దదై ఉండొచ్చు, వాస్తవంగా అహరోను మోషేకు ముందవుడు అయి ఉండొచ్చు. వాస్తవం వీళ్ళు పెద్దోళ్ళు. మిరియాం పెద్దోడు, అహరోను పెద్దదే మోషే కంటే. కానీ ఎవరి పేరు ముందు వచ్చింది? మోషే, తర్వాత అహరోను. దేవుడు ఎన్నుకున్నాడు అంతే మోషేని, దైవజనుడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని నువ్వేనా, నువ్వు పెద్ద గొప్ప, మేము వాక్యం చెప్పలేమా, మేము పాటలు పాడలేమా, మేము ప్రార్థన చేయలేమా, నీదేముంది? దేవుడు ఎన్నుకున్నాడు అంతే మోషేని. దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పండి ఎవరు ఎన్నుకున్నారు? అందుకనే దేవుడు హెచ్చించాడు, దేవుడు పిలిచాడు, దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కుటుంబంలోనే, ఆ సమాజంలోనే దేవుడు ఎన్నుకున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏం చూశాడో ప్రభు ఒక వ్యక్తిని ఎన్నుకోవటంలో, ఒక వ్యక్తిని పరిచర్యకు పిలవటంలో ప్రభు ఏం చూశాడో అది దేవునికే మహిమ. అది ప్రభుకే తెలుసు, అది దేవునికే తెలుసు. దేవుడు ఎన్నుకున్నాడు మోషేని. అందుకని మోషే పేరు ముందు రాయించి. అందుకని నిన్నేనా ఎన్నుకుంది? మేము పెద్దోళ్ళం కాదా? మా ఇంట్లో మేము లేవా? మమ్మల్ని వాడుకోవట్లేదా? తప్పది. దేవుని పిలిచిన దాసునికి విరోధంగా ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఎప్పుడైతే వీళ్ళు విరోధంగా మాట్లాడారో మిరియాముకి ఏమొచ్చింది చెప్పండి? కుష్ఠరోగం వచ్చింది. ఎప్పుడైతే కుష్ఠరోగంతో మిరియాము బాధపడుతుందో ఆమె సహోదరి అయిన మిరియాము కొరకు మోషే ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? ఎలా ప్రార్థన చేశాడు? చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 12:13 చదవండి. చదవాలి. మోషే ఎలుగెత్తి, చెప్పండి ఆ మాట. ఎలా అంట? ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అస్వస్థతో బాధపడుతున్నారో మీ కుటుంబాల్లో వారి కొరకు ప్రార్థన చేసే రాత్రి ఏమని ప్రార్థన చేయాలి? దేవా దయచేసి ఈమెను ఏం చేయము? బాగు చేయ. మోషే ప్రార్థన విన్న దేవుడు ఈ రాత్రి మన ప్రార్థన కూడా విని ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయుచు ఉండగానే నా ప్రభు వారిని స్వస్థపరచునుగాక, నా ప్రభు వారిని తాకునుగాక, నా ప్రభు కృప వారికి కలుగునుగాక, వారికి స్వస్థత కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, బాగు చేయమని అడిగాడు. ఈ మిరియాము గురించి ప్రభు చెప్పిన ఒక మాట మీకు ఈరోజు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 9వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని ఏమన్నాడు దేవుడు?
మిరియాముకు చేసిన దానిని. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు చాలా విషయాలు కడవరి దినాల్లో రాకడ గురించి మాట్లాడుతూ, ఈ రాకడ ఎలా ఉంటుందో, రాకడ సమయం ఎలా ఉంటుందో, యేసయ్య రెండవ రాకడ గురించి మాట్లాడుతూ యేసు ప్రభువారే ఏమంటాడు చెప్పండి ఒక మాట. లోతు భార్యను చెప్పాలి. ఏమన్నాడు? లోతు భార్యను ఏం చేసుకోండి అన్నాడా లేదా యేసయ్య? అన్నాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేలేక ఏమన్నాడు? నీ దేవుడిని మిరియామునకు చేసిన దానిని. అంటే వీళ్ళను ముందు పెట్టాడంటే వాళ్ళ జీవితాల్లో నుంచి కొన్ని పాఠాలు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్స్. వీళ్ళ జీవితంలో నుంచి అద్భుతమైన అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసింది లోతు భార్య? లోతు భార్య లోకము కొరకై వెనుదిరిగి ఉప్పు స్తంభమయే కదండి. ఏమైపోయింది? లోతు భార్య లోకము కొరకై ఎక్కడికి వెళ్ళింది? వెనుదిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకోమన్నాడు యేసయ్య. ఇక్కడికి వచ్చేలేకే మిరియామును జ్ఞాపకం ఉంచుకోండి. మిరియామును జ్ఞాపకం ఉంచుకోండి. మిరియామును జ్ఞాపకం చేసుకోండి. మిరియాముకు జరిగింది మీకు జరగకుండా జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాలు భద్రపరచుకోండి. మీ జీవితాలు పరిశుద్ధపరచుకోండి. మిరియాము ఎందుకు అస్వస్థ పాలైంది, మిరియాము ఎందుకు అనారోగ్య పాలైంది జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి మిరియాము జీవితం నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలి? పాఠాలు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుందాం? అసలు మిరియాముకి ఎందుకు ఈ బాధ? మిరియాముకి ఎందుకు ఈ అనారోగ్యం? ఎందుకు ఈ కుష్టము? దానివల్ల ప్రయాణం ఆగిపోయింది. ఇశ్రాయేలీయుల ప్రయాణము ఆగిపోయింది. ఎందుకు ఈ ఆటంకం వచ్చింది? ఎందుకో వివరంగా చూద్దాం. చూడండి, చూసి ప్రార్థన చేసుకుందాం. బాగులేని వారి కోసం చేసే ప్రార్థన ఈరోజు. ఎవరి కోసం చెప్పండి? ఎవరైతే కుటుంబాల్లో బాగులేరో, ఎవరైతే కుటుంబాలు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అస్వస్థ ఉన్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో, వారు ఎందు నిమిత్తం బాధపడుతున్నారో మనకు తెలియదు. కానీ మోషే ఎలుగెత్తి ఎవరి కోసం? మిరియాము కోసం ఏమడిగాడు? ఈమెను బాగు చేయయ్యా అని అడిగాడు. ఈ రాత్రి మనం కూడా ఎవరికి బాగులేదో వారిని ప్రార్థనలో గుర్తు చేసుకొని ఏం చేద్దాం? ప్రభువా వారిని బాగు చేయయ్యా, వారిని బాగు చేయయ్యా, మా అన్నను బాగు చేయయ్యా, మా ఇంట్లో మా తమ్ముని బాగు చేయయ్యా, నా సహోదరిని బాగు చేయయ్యా, నా సహోదరిని బాగు చేయయ్యా, వాళ్ళ అనారోగ్యంతో ఉన్నారయ్యా, వారు బాగులేని స్థితిలో ఉన్నారయ్యా, వారిని స్వస్థపరచయ్యా అని మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దాని కొరకే మనం కూడుకున్నాం. చూద్దాం ఎందుకు ప్రభు మిరియామును జ్ఞాపకం చేసుకోమన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3వ వచనం. మోషే మొదటి 2 వచనాలు 3వ వచనం చదువుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా ఏం చేశారండి? మోషే, దైవజనుడైన మోషేకి విరోధంగా ఏం చేశారు? ఏమని మాట్లాడారు? చూడండి 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విని. చూశారండి, వాస్తవంగా మిరియాం ఎవరో తెలుసా? ప్రవక్తిని. చెప్పాలి గట్టిగా, మిరియాం ఎవరు? మిరియామును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. మిరియాము మంచి సింగర్. చెప్పండి, మిరియాం ఎవరు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పాట పాడింది, అద్భుతమైన పాట, దేవుని స్తుతించింది. మరి సువార్త గాయకురాలు కూడా, మంచి గాయని. అయితే ఈ సమయం వచ్చేలేకే మరి ఏమైందో కానీ మోషేకి విరోధంగా మాట్లాడటానికి ఆమెకు ఆ నోరు వచ్చిందండి. చాలాసార్లు తెలిసి కూడా దైవ సేవకులకు విరోధంగా మాట్లాడటానికి అనేక మంది రోజులు ఏం చేస్తున్నారు? నోరు తెరుస్తున్నారు.
ఎందుకో తెలియదు, కారణం ఏంటో తెలియదు. అంతలావును ప్రవక్తిని, అంతలావును గాస్పెల్ సింగర్, సువార్త గాయని ఈ మిరియాము అహరోనులకే అర్థం కాల. మోషేకు విరోధంగా ఏం చేశారంట? విరోధంగా మాట్లాడటమే కాదు, ఇంకా ఏం చేశారు చూడండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించలేదా అని ఏం చేశారు? చెప్పుకోనుగా అని మనకి ఇక్కడ రాయబడింది. కానీ సనుక్కొని ఉంటారు. ఇద్దరు ఏం చేసి ఉంటారు? మోషేది ఏందో పెద్ద మోషే ఎవరు చెప్పండి? వీళ్ళకి సొంత తమ్ముడే, సొంతోడి మీదే. ఈ రోజులు అంటే పెద్దోళ్ళు చెప్తారు, సొంతోడే పెట్టాడంట. ఏంటిది? కంట్లో పొల్ల. ఎవరో కాదంట. ఎవరంట చెప్పండి? సొంతోడే, ప్రక్కనున్నోడే, ఆనుకొని వచ్చినోడే, దేవుని చేత పంపబడిన వాడే, ఇంట్లో వాడే పెడతాడంటే కంట్లో పొల్ల. ఏమండి? సొంతోళ్ళేగా అహరోను మిరియాము, సొంతోళ్ళేగా. మా తమ్ముడిని దేవుడు అంత బలంగా వాడుకుంటున్నాడు, జనములకు ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు, 40 లక్షల కాల్బలాలు నడిపించే గొప్ప సేవకుడుగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన నామం పేరట నా తమ్ముడు ఇంతగా దీవించబడ్డాడని సంతోషించాల్సిన ఇంటోళ్ళే ఏమయ్యారంట? విరోధంగా మాట్లాడారండి. వాళ్ళు విరోధంగా మాట్లాడటమే కాదు, ఇంకోటి ఏం చేసి ఉంటారు చెప్పండి? సనుగుడు అండి. ఈ రోజుల్లో సనుగుడు భయంకరమైన. ఏనైనా పాడేది మేము పాడలేమా? ఏనైనా చెప్పేది మేము చెప్పలేమా? ఈయన ప్రార్థనైనా దేవుడు వినేది, మా ప్రార్థన వినడా? మాకివ్వడ జవాబు, మాకివ్వడ సహాయం, మాకు చేయడం కార్యం. ఎప్పుడైతే విరోధంగా మాట్లాడుతూ దైవజనుడు మోషేకు విరోధంగా సనుగుతున్నారో, గొనుగుతున్నారో, ఎవరు విన్నారండి ఆ మాట? చదవండి ఆ మాట, 3వ వచనం. యెహోవా ఎవరు విన్నారు? చెప్పండి గట్టిగా. దేవుడే విన్నాడు. దైవ సేవకుడికి విరోధంగా మాట్లాడే మాట, దైవజనులకు విరోధంగా సనిగే సనుగుడు, విరోధపు మాటలు నేను వినకపోవచ్చు, దైవ సేవకులు వినకపోవచ్చు, దైవజనులు వినకపోవచ్చు. ఎవరు వింటారు ఆ మాట? యెహోవా ఆ మాట వినెను. దేవుడే విన్నాడు. సాక్షాత్తు దేవుడే విన్నాడు. చూశారండి? దేవుడే విన్నాడు. కొన్నిసార్లు నాకు కూడా పోని మాట్లాడుకొని ఆ మాటలన్నీ ఎవరు వింటున్నారు? యేసయ్య వింటున్నాడు. ఆ మాటలన్నీ ఆయనకి తెలుసులే, అంతే. ఎందుకో తెలుసా? పౌలు ఏమంటాడు తెలుసా? చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము. రోమాపత్రిక 12వ అధ్యాయము, చక్కటి మాట. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 12. రోమాపత్రిక 12వ అధ్యాయము ఏమన్నాడో చూడండి. 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే ఏం తీర్చుకోవద్దు? పగ తీర్చుకొనక. మనం పగ తీర్చాల్సిన పనిలే, అసలు తొందరపడద్దు. ఎవరైనా విరోధంగా మాట్లాడుతున్నారా, గొనుగుతున్నారా, సనుగుతున్నారా, అసలు తొందరపడద్దు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు. వాని విరోధంగా మాట్లాడిన పర్లా, సనుగుతున్నాడా, గొనుగుతున్నాడా, నువ్వు లేనప్పుడు నీ గురించి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడా, నీ ప్రస్తావనే లేనప్పుడు నీ ప్రస్తావన తీసుకొస్తున్నాడా, పోని వాడు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి నువ్వు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును పోని. అంతే, అసలు మీరేం పగ తీర్చుకోరు. ఆమె నా గురించి ఇట్లా మాట్లాడుతుంది,
ఆమె ఇట్లా చెప్తుంది, అబద్ధ సాక్ష్యం చెప్తుంది, లేనిపోని మాటలు చెప్తుంది, నిందలేస్తుంది, అవమానాలు చెప్తుంది. ఎన్ని మాటలు అంటుందో. నువ్వు అసలేం తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని అని ప్రభు అంటున్నాడు. దేవునికి అప్పగించు అంతే. ఇంకా వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే పోయి సహాయం చేయి. లోతు అంత కీడు చేసినా లోతుని పట్టుకొని వెళ్ళారంటే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? లోతు కొరకు 318 మంది పనివారిని తీసుకొని వెళ్ళి లోతుకు కలిగిన సమస్తం దక్కించుకొని తీసుకొచ్చి ఇచ్చాడు. లోతుపై అబ్రహాము విజయం అది. మేలు చేత కీడును చేయిద్దాం. విరోధంగా మాట్లాడిందండి మిరియాము. అహరోను మిరియాము కలిసి సనిగేరు, గొనిగేరు, విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. దైవజనుడైన దేవుడు ఏర్పాటు చేసుకున్న నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ప్రభువు చెప్పిన సేవకుడికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. దానిని బట్టి దేవుడు విన్నాడు ఆ మాట. విని ఏం చేశాడో తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం యెహోవా మాట 3వ వచనం నుంచి చదువుతున్నాం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎవరంట? చెప్పరే ఆ మాట మంద? సాత్వికుడు. మిక్కిలి ఎవరండి? ఎవరిచ్చారండి ఈ బిరుదు? అంటే ఎన్ని రోజుల నుంచి మోషే ఓర్చుకున్నాడో. ఒక రోజులో రాదండి సర్టిఫికేటు. వాళ్ళంటున్న మాటలకి, వాళ్ళు చేస్తున్న మాటలకి, వాళ్ళ సనుగుడికి దైవజనుడైన మోషే ఎన్ని రోజులు ఓర్చుకున్నాడో కడుపులో, ఎన్ని రోజులు పెట్టుకున్నాడో కడుపులో. దేవుడు చూస్తాడండి. నీ ఓర్పును దేవుడు చూస్తాడు, నీ సహనాన్ని దేవుడు చూస్తాడు. ఎన్ని రోజుల నుంచి నీ సొంతోళ్ళు బాధపడుతున్న మాటలు, నీ సొంతోళ్ళు అనరాని మాటలు అంటే, నీ సొంతోళ్ళు నీ మీద విరోధంగా లేస్తున్నప్పుడు నీవు ఓర్చుకుంటున్నావు చూసావా? నీ ఓర్పు నేను చూడకపోవచ్చు. ఎవరు చూస్తారు? సాక్షాత్తు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మీ ఆయన ఎన్ని రోజుల నుంచి కొడుతున్నాడో, నీ సొంతలు నేను ఎన్ని రోజుల నుంచి తిడుతున్నారో, ఎన్ని రోజుల నుంచి అవమానకరమైన మాటలు అంటున్నారో, ఎన్ని రోజుల నుంచి నేను గాయపరుస్తున్నారో, ఎన్ని రోజుల నుంచి నిన్ను దూషిస్తున్నారో, ఎన్ని రోజులు అనరాని మాటలు అన్నారో, ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి అన్నారనండి? మోషే ఎన్ని రోజుల నుంచి అన్నాడో దేవుడు అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఎవరంట? మిక్కిలి సాత్వికుడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 4వ వచనం సంఖ్యాకాండం 12:4 యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఏమిచ్చాడు? ఇక్కడ కూడా ముందెవరు వచ్చారు? మోషే. కానీ వరస ఎవరు? మిరియాము, అహరోను, మోషే. కానీ దేవుని ఎంపికలో ఏమి లేవు, తప్పులు లేవు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతే. అంతేగాని ఎవడు గొప్ప అనుకోకూడదు, నా పేరు ఎందుకు చెప్పలేదు అనుకోకూడదు, నన్ను ముందెందుకు పిలవలేదు అనుకోకూడదు. దేవుడే మోషేకి ఆధిక్యత ఇచ్చాడు. అందుకనే మోషేని హఠాత్తుగా చూడండి 4వ వచనం సంఖ్యాకాండం 12:4 యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా ఎవరెవరికి? మోషే, అహరోను, మిరియాములకు ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాడంట. వారిద్దరు రాగా ఆయన అంటున్నాడు, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో మాట్లాడేవాడిని కదా. ఏమంటున్నాడు చూడండి, నా సేవకుడు. ఏమంటున్నాడు మోషే దేవుడు? మోషే ఎవరు చెప్పండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడండి. సాక్షాత్తు దేవుడు ఇస్తున్నాడు ఈ సాక్ష్యం. మోషే ఎవరో తెలుసా? నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ముందే చెప్పాను కదా, మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యంలో
కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉండొచ్చు కదండి. కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యంలో కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని గొప్పలు ఉండొచ్చు. కానీ మన గురించి ప్రభు ఇచ్చే సాక్ష్యము అది యథార్థమైనది. అందులో ఏముండవు, తప్పులుండవు. దేవుడు తప్పులు చెప్తాడా? మోషే గురించి అన్నాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. తర్వాత చూడండి 8వ వచనం, నేను గూఢభావములతో కాదు, సంఖ్యాకాండం 12:8, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో ఏం చేస్తాను, నేను అతనితో మాట్లాడతాను. మోషేతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడను. అతడు యెహోవా స్వరూపమును ఎలా చూస్తాడు, నిదానించి చూచును. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. మోషేలో నిదానం ఉంది. చెప్పండి, ఏముంది? సాత్వికం ఉంది, రెండవది నిదానం ఉంది, మూడవది నమ్మకత్వం ఉంది, నాలుగవది దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు ఉన్నాయి, ఐదవది నా సేవకుడని పిలువబడుతున్నాడు దేవుని చేత. ఎన్ని విషయాలు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడిని మోషేకు విరోధముగా మాట్లాడటకు చూశారండి. మీరేలా భయపడలేదు? దైవ సేవకులకు విరోధంగా మాట్లాడటానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ భయపడాలి. ఆ భయము రావాలి. ఆ భయము దేవుడు చూస్తాడు. మనుషులు చూడకపోవచ్చు, మనుషులకు తెలియపోవచ్చు, అది సాక్షాత్తు దేవుడే చూస్తాడు. మీరేలా భయపడలేదు అనగానే 9వ వచనం చూడండి. ఆ మాట దేవుడు అన్నాడు లేదో, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయాడు. 10వ వచనం, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. వెంటనే అహరోన్లో ఏమొచ్చింది చూడండి. అది చూశాడో లేదు, మిరియాముకున్న ఆ కుష్టు పొడ చూశాడో లేదో, అహరోను ఏం చేశాడో చూడండి. 11వ వచనం, అహరోను అయ్యో నా ప్రభువా. మోషేనేమంటున్నాడు? అయ్యో అంటే అందుకని అహరోనుకి రాలా ఆ కుష్టు. అహరోనులో వెంటనే ఏం కలిగింది? మిరియాము కుష్టు పొడ చూడగానే అహరోనుకి ఏమొచ్చింది తెలుసా? ఒక భయం వచ్చింది, ఒక భయంకరమైన పశ్చాత్తాపం వచ్చింది. వెంటనే మోషే తట్టు తిరిగాడు. తిరిగి ఏమన్నాడు తెలుసా? అయ్యో. ఏమన్నాడు? వాస్తవంగా మోషే ఎవరు? అహరోనికి తమ్ముడు. అప్పుడు దాకా ఏమన్నాడు తెలుసా? వీడు పాస్టరా, వీడి చెబితే మనం వినాలా, వీడా అని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని కోపం రగులుకోవటం అహరోను చూశాడో, అహరోనులోకి ఏమొచ్చింది చెప్పండి? పశ్చాత్తాప హృదయం వచ్చింది. వెంటనే మోషేతోటి తిరిగి అయ్యో ఏమన్నాడు? నా ప్రభువా. తర్వాత చూడండి, మేము ఏమన్నాడు? అవివేకులమయ్యా. చాలాసార్లు మనం మాట్లాడే మాటలు కూడా అవివేకంగానే ఉంటాయి. మనం చేసే పనులు కూడా అవివేకంగానే ఉంటాయి. ఎందుకో తెలుసా? పౌలు అందుకనే ఒక అద్భుతమైన విషయం రాస్తాడు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దైవజనుడైన పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఏ విషయాన్ని చూడండి, ఆ మాట ఏమి రాస్తాడో. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, దేవుని వాక్యంలో 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తం, ఎఫెసీ 5:17 మీరు చదువుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక ఇందు నిమిత్తము
ఏం కావద్దు అన్నాడు? అంటే కొన్నిసార్లు మనలో తెలియకుండా ఏమొచ్చేస్తుంది? ఏంటి అవివేకం? సేవకులకు విరోధంగా మాట్లాడి బాధ తెచ్చుకోవటం. ఇదే అవివేకం అంటే. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో చూసారా? ఇప్పుడు ఆహారం దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 12. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. అహరోను ఏమంటున్నాడు? 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును. కానీ వాస్తవంగా పాపం మోషే ఏమనలా, ఓర్చుకున్నాడు. చాలా కాలం ఓర్చుకున్నాడు. దేవుడు అది చూసే, నా ఇల్లంతా భూజనులందరూ మిక్కిలి సాత్వికుడు అని చెప్పింది. ఓర్చుకున్నాడు. వాళ్ళు ఎంతకాలం నుంచి అంటున్నారో తెలియదు, ఎంతకాలం నుంచి ఎన్ని మాటలు అంటున్నారో తెలియదు, ఓర్చుకున్నాడు అంతే. అయితే ఏమన్నాడు చూడండి. అహరోను 12వ వచనం. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను వండనీయకమని మోషేతో చెప్పాడు. ఎట్లయిపోయిందంట? మిరియాం ఎట్లయిపోయింది అంటే, పిల్లోడు పుడితే మాంసం క్షీణించిపోతే ఎట్లుంటాడు? బాగుంటాడా చెప్పండి? పిల్లోడు పుట్టినప్పుడు వాడికి ఏదైనా చిన్నది వస్తేనే తట్టుకోలేరు తల్లిదండ్రులు. వాడి కళ్ళు కనపడకపోతే తట్టుకోలేరు, వాడి చూపులో లోపం వస్తే తట్టుకోలేరు, వాడి వినికిడిలో లోపం వస్తే తట్టుకోలేరు, వాడి చేతులు సరిగ్గా లేకపోతే తట్టుకోలేరు, వాడి కాళ్ళు సరిగ్గా. అయితే మిరియాం ఎట్టయిపోయిందో తెలుసండి? దేవుని కోపం రగులు కొనగేమైపోయింది? సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె. ఎట్లయిపోయిందండి? శవము అనే మాట రాశారండి. దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడితే వాళ్ళు శవాలే. దేవుని శిక్ష, దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రగులు కొంటుందో తెలియదు. దేవుని కోపం ఎప్పుడు రగులు కొంటుందో తెలియదు. శిశు శవము వలె శవం అయిపోయింది. ఎవరు ఈ మిరియామో? ముందు చెప్పా, ఎవరు? ప్రవక్తిని. చెప్పండి, ఎవరు మిరియాం? ఎవరు మిరియాం? ఎవరు? గాస్పల్ సింగర్, మంచి గాయని, మంచి పాట, మంచి వాయిద్యాలతో వాయించే ఈ మిరియాము ఇప్పుడు ఏమైపోయింది? దైవ సేవకులకు విరోధంగా మాట్లాడితే, దేవుని జనులకు విరోధంగా మాట్లాడితే చూడండి ఎంత భయంకరమైన శిక్ష అయిపోయిందంట. అప్పుడు 13వ వచనం, ఈరోజు మన ప్రార్థన అంశం అదే. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకి ఏం చేశాడు? ఈరోజు మన ప్రార్థన అదే. ఇంట్లో ఎవరికి బాగలేదో, లైవ్లో నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటా. మీ గృహాల్లో ఎవరికి బాగలేదో, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు అస్వస్థతో ఉన్నారో వాళ్ళ కొరకు ఈరోజు రాత్రి మనం ఏం చేయబోతున్నాం? ప్రార్థన చేయబోతున్నాం. మోషే ప్రార్థన చేశాడు మిరియాము కోసం. మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు చూడండి. ముగింపులోకి వద్దాం. 14 వచనం, సంఖ్యాకాండం 12:14. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఏమేయాలి? ఉమ్మి వేసిండు. ఆమె 7 దినములు ఏమైంది? సిగ్గుపడును కదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ఎట్లా ఉండాలి? తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపాను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి ఎక్కడికి వెళ్ళారు? మిరియాము చేసిన పని వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా? ప్రయాణం ఆగిపోయింది. ప్రయాణం ఆగిపోయిందా? ఇంట్లో పిల్లకి బాగాలేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు చెప్పండి? బాధపడి ఇప్పుడు ఏం చేయమన్నట్టు దేవుడు ఆమె మీద ఏమేయాలి? ఉమ్మేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఉమ్మేయించుకునే పరిస్థితి చూసారండి. ఒక్క చిన్న పాపం దైవజనుడికి విరోధంగా, అది చిన్న పాపం అనకూడదు అసలు, దాన్ని దేవుని సేవకుడి మీద విరోధంగా మాట్లాడి విరోధంగా సనిగినందుకు ఉమ్మేసుకునే పరిస్థితి. ప్రవక్తని, సింగర్, మంచి గాస్పెల్ సింగర్ ఏమైపోయింది చూడండి, వాళ్ళ నాన్నతో ఉమ్మేయించుకునే పరిస్థితి
పాలెము వెలుపల ఉండే పరిస్థితి, సమాజానికి దూరమయ్యే పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మిరియాము కోసం ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి, చెప్పండి గట్టిగా, ఎలా? మోషే ఎలుగెత్తి ఏమంటున్నాడు? దేవా, దయచేసి ఈమెను ఏం చేయము? ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని బాగు చేసే రాత్రి. దైవ సేవకుడిగా మీకు పిలుపు అందిస్తున్నాను. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీరు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మీరెవరైతే అస్వస్థ ఉన్నారో, ఏ కారణాలో నాకు తెలియదు, మీ ఇంట్లో వాళ్ళని తిట్టో, మీ తమ్ముని తిట్టో, మీ భర్తను తిట్టో, మీ ఆయన్ని తిట్టో, లేకపోతే మీ చెల్లిని తిట్టో, మీ పక్కింటి వాళ్ళని తిట్టో, ఎవరి మీద సనుక్కోనో, ఎవరి మీద గొనుక్కోనో మీకు ఈ అనారోగ్యం వచ్చిందో నాకు తెలియదు. ఈ మిరియాముకు వచ్చిన ఈ రోగానికి కారణం ఏంటి? ఆ చచ్చిన పిల్ల శవం వలె, శిశు శవం వలె మాంసం క్షీణించిన పరిస్థితిలోకి రావడానికి కారణం ఏంటంటే, తన సొంత తమ్ముడికే విరోధంగా ఏం చేసింది? మాట్లాడింది. ఇంకోటి ఏం చేసింది? సనుగింది, గొనిగింది. ఏన్నైనా దేవుడు ఏర్పాటు చేసుకుంది, ఏన్నైనా దేవుడు పిలిచింది. మేం చేయలేము ఆ ప్రార్థన. దేవుడు ఎన్నుకున్న సేవకుడికి విరోధంగా మాట్లాడిన ఆ మాటను బట్టి, దైవజనుడైన సేవకుడైన నా సేవకుడని చెప్పిన మోషేకి విరోధంగా మాట్లాడిన సనుగులను బట్టి దేవుని కోపం ఎవరి మీద రగులుకుంది? మిరియాం మీద రగులుకుంది. మిరియాము అనారోగ్యంతో ఉన్నప్పుడు, తన సొంత అక్క అనారోగ్యంతో ఉన్నప్పుడు మోషే భారంతో ప్రార్థన చేస్తున్నాడు. ఇది భారంతో కూడిన ప్రార్థన. దేవా, ఎలుగెత్తి అంట, దేవా దయచేసి ఈమెను బాగు చెయ్య, దయచేసి ఈమెను బాగు చెయ్య, ఈ రాత్రి ఈమెను బాగు చెయ్య, నా అక్కను బాగు చేయ్య, నా చెల్లిని బాగు చేయ. మీరు కూడా ఈ రాత్రి ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి. దేవా, మీ ఇంట్లో ఎవరికి బాగలేదో నా భార్యను బాగు చేయ, నా భర్తను బాగు చేయ, నా బిడ్డను బాగు చేయ, నా ఇంటి పక్కన ఉన్న సహోదరుని బాగు చేయ, మా ఇంటి ఎదురున్న వారిని బాగు చేయ, వారిని బాగు చేయి, వీరిని బాగు చేయ. యేసయ్యా, యేసయ్యా, దేవా, దేవా దయచేసి ఈమెను బాగు చేయ, దయచేసి ఈమెను బాగు చేయ. రాత్రి అడుగుదామా? యేసయ్యను అడుగుదామా? కన్నీళ్లతో యేసయ్య పాదాలు పట్టుకుందామా? ఎవరికి అనారోగ్యం ఉందో, ఎవరు అస్వస్థ వచ్చారో నాకు తెలియదండి. నా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు అనారోగ్యంతో చూస్తున్నారో, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరు అస్వస్థ గురి అయి బాధపడుతున్నారో నాకు తెలియదు. ప్రభు చెప్పమంటున్న మాట, దేవా దయచేసి ఈమెను బాగు చేయ, దయచేసి ఈమెను బాగు. మోషే అక్క కొరకు అడుగుతున్నాడు. నీ ఇంట్లో ఎవరికి బాగలేదో అడగాలి, నువ్వు కూడా అడగాలి. నీ భర్తకు బాగలేదా అడగాలి. దేవా దయచేసి నా భర్తను బాగు చెయ్య. నీ భార్యకు బాగలేదా అడగాలి నోరు తెరిచి. దేవా దయచేసి నా భార్యను బాగు చెయ్య. నీ ఇంట్లో నీ అక్కలకు, అన్నలకు, చమ్ములకు, చెల్లెలకు బాగలేదా అడగాలి నోరు తెరిచి. దేవా దయచేసి నా తోడబుట్టిన వాళ్ళకు బాగలేదయ్యా, బాగు చేయ్యా, బాగు చేయ్యా. శారీరకంగా బాగులేరు, వారు మానసికంగా బాగులేరు, వారు అనారోగ్యంతో ఉన్నారయ్యా, వారిని బాగు చేయ్యా, వారిని బాగు చేయ్యా అని మనం అడగాలి, 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 అడగాలి. రాత్రి మనం అడుగుదామండి. యేసయ్య పాదాల బట్టి మోషే అడిగాడు. ఆ ప్రయాణంలో జరిగిన ఈ సంఘటనలో మోషే అడిగాడు, దేవా దయచేసి ఈమెను బాగు చేయి, దయచేసి ఈమెను బాగు చేయి, దేవా దయచేసి ఈమెను బాగు చెయ్య, నక్కను బాగు చెయ్యయ్యా, నక్కను బాగు చెయ్య. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినది, ఆమె బాగుపడింది కదా, సమాధానం ఇచ్చాడు. 7 రోజుల్లో ఆమెకు స్వస్థత కలుగుతుంది. 7 రోజులు పాలెం వెలుపులుంటే చాలు ఆమె బాగుపడుతుందని మిరియామును బాగు చేసిన దేవుడు ఈ రాత్రి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగానే, లైవ్లో చూస్తున్నవారు ప్రార్థన చేస్తూ ఉండగానే, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగానే మీరు ఇక్కడ ప్రార్థన, ఎవరికి బాగలేదో, ఎవరికి బాగలేక ప్రార్థన చేయడానికి వచ్చారో సన్నిధిలోకి, ఎవరికి బాగలేక ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవా దయచేసి ఈమెను బాగు చేయి, ఈమెను బాగు చేయి. మోషే తన అక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మీ ఇంట్లో వాళ్ళ కోసం,
ఎవరికి బాగలేదో, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి బాగలేదో ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దైవ సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవా దేవా దేవా, ఇదిగో నా భర్తను బాగు చెయ్యా, నా భార్యను బాగు చెయ్యా, నా పిల్లలను బాగు చెయ్యా. దేవా నా ఇంటి వారిని బాగు చెయ్యా, నా బిడ్డలను బాగు చెయ్యా. దేవా దేవా వీరిని బాగు చెయ్యా, బాగు చెయ్యా, బాగు చెయ్యా, బాగు చెయ్యా. మీరు అడుగుతూ ఉండగానే ఎవరి కోసం మీరు అడుగుతున్నారో, ఎవరి కోసం మీరు మొరపెడుతున్నారో, ఎవరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో, దేవా దేవా ఈమెను బాగు చేయి, ఈమెను బాగు చేయి, ఎవరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో ఈ రాత్రి వారికి నా ప్రభు స్వస్థత కలుగు చేయునుగాక, స్వస్థత కలుగు చేయునుగాక, అనారోగ్యాన్ని బాగు చేయునుగాక, స్వస్థత వారికి శీఘ్రముగా కలుగునుగాక. ఆమేన్.